హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. ఈ రెసిపీ నాకైతే చాలా ప్రత్యేకం. ఎందుకు అంటారా, ఈ రెసిపీ మా పాప ప్రిపేర్ చేసింది కాబట్టి. నాకే కాదండి, ఏ తల్లికైనా తమ పిల్లలు తమ కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్రిపేర్ చేస్తే ఎవరికైనా అపరూపమే కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకుని హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఒక 50% వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేయాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా, ఆనియన్, కాజు పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ గ్రేవీ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చివరగా మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీ రోటీలోకైనా పుల్కల్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.